క్రీస్తు వారి యొక్క నామములో బిడ్డరా మీకు అందరికి వందనాలు. ఇది నాన్న దేవుని యొక్క నామ నిమిత్తమై ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ దినాన మిమ్మల్ని సంధించే భాగ్యము ఈ అల్పుడికి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి తన యొక్క వర్తమానం ఏంటి అంటే, దేవా ఆరిపోయిన నా దీపమును తిరిగి వెలిగించవా. బిడ్డలారా గమనిస్తున్నారా? దేవా ఆరిపోయిన నా దీపమును తిరిగి వెలిగించవా. ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మాట చెప్పడానికి ఆ ముందు దేవాది దేవుని సన్నిధిలో ఈ వర్తమానం మీ ఎదుట దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ నీ జీవితంలో అనేకమైన కష్ట నష్టాల ద్వారా, అనేకమైన సమస్యల ద్వారా, ఆత్మీయ జీవితంలో నువ్వు వెలిగించబడి, ఒకవేళ అనేకమైన కష్టముల ద్వారా ఒకవేళ నువ్వు నీ ఆత్మీయ జీవితం ఒకవేళ నీ దీపం అనేటువంటి ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ ఆరిపోయి ఉంటే, ఈ వర్తమానం విన్న తర్వాత దేవుడు మరలా తిరిగి నిన్ను వెలిగించి దేదీప్యమానంగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. పూర్వము దేవుని యొక్క పాద సన్నిధిలో బిడ్డలారా జాగ్రత్తగా వినండి. పూర్వము ఒలింపిక్స్ గేమ్స్ అనేవి జరుగుతూ ఉండేవి, ఆటల పోటీలు. కనుక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దేవుని యొక్క వాళ్ళు కృపను బట్టి అనేక మంది వాళ్ళకి పీటీ మాస్టర్ ఉంటారు. ఆయన ఏం చేసేవాడంటే, అది 100 మీటర్లో, 200 మీటర్లో, 300 మీటర్లో వాళ్ళందరినీ పిలువనెప్పించి ఆ గీత మీద వారిని నిలబెట్టి వాళ్ళు పరిగెత్తే గమ్యానికి వెళ్ళడానికి వాళ్ళకి ఒక సిస్టమేటిక్ ఉండేది. ఏంటంటే, వారి చేతులకు దీపములు ఇచ్చి ఆ గమ్యము చేరిన వాళ్ళకే ఒక బహుమానాన్ని ప్రకటించేవాళ్ళు. కానీ నిలబడిన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఈ దీపములు చేతబట్టుకొని గమ్యానికి పరిగెత్తాలి. ఎవరి చేతిలో దీపము ఆరిపోయిందో వారికి బహుమానాలు ఉండవు. ఎవరైతే ఓపిక నిదానంగా దీపం ఆరిపోకుండా ఎవరైతే గమ్యము చేరతారో వారికి మాత్రమే బహుమానం అని ప్రకటించేవారు. కనుక ఈరోజు ఆత్మీయ జీవితంలో ఈ భూలోకము నుండి పరలోకానికి ఈ యాత్రా ప్రయాణాన్ని మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒకవేళ ఏయో కొన్ని కష్టాల వల్ల, సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఒకవేళ నీ కొన్ని విషయాలు చిన్న చిన్న తప్పుల వల్ల నీ ఆత్మీయ జీవితం ఒకవేళ ఈరోజు చల్లారిపోయి పడిపోయి ఆరిపోయి ఉంటే, ఈ వర్తమానం ద్వారా నువ్వు తిరిగి వెలిగించబడాలని ప్రభువు నిన్ను ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభువు నిన్ను ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటున్నారు. ఏంటి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. బిడ్డలారా వింటున్నారా? మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు యొక్క తీర్మానం ఏంటంటే, ఈ లోకములో దేవుని యొక్క అనేకమైన కష్టాలు, బాధలు అనుభవించిన తర్వాత తన గురి, తన విజన్, తన గోల్ ఏంటంటే, పరలోకములో దేవునితో బహుమానం పొందేంత వరకు పరిగెత్తడానికి నిశ్చయించుకున్నాడు. కొరింథీ సంఘానికి కూడా అదే రాస్తూ కొరింథీ సంఘంలో ఉన్న బిడ్డలకు కూడా అదే చెబుతున్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందును, అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి అంటాడు.
కనుక ఈ లోకములో మన ఆత్మీయ జీవితమును జాగ్రత్తగా కాపాడుకుంటూ పరలోకములో దేవుడు మనకిచ్చేటువంటి శాశ్వతమైన బహుమానం కొరకై ఓపికతో పరిగెత్తే వారిగా మనము దేవుని సందులో కనబడే బిడ్డలముగా ఉండాలని ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ విషయములో నీ జీవితం దేవుడు వెలిగించినటువంటి నీ జీవితం ఆరిపోయిందో, ఏ కష్టాల్లో సమస్యలో ఒకవేళ ఏదో పాపములో పడిపోయి నీ ఆత్మీయ జీవితమును కోల్పోతే ప్రభు ఈ వర్తమానం తర్వాత నిన్ను తిరిగి వెలిగించాలని ప్రభు ప్రేరేపించి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ ప్రాంతం నుండి ఒకవేళ ఈ వర్తమానం వింటున్నావో ప్రియ సహోదరుడా, దేని ద్వారా నువ్వు వింటున్నావో తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అసలు దీపం అంటే ఏంటి? కొంచెం జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మహాకృపను బట్టి సరే మీరు అడగొచ్చు, అయ్యా అసలు దీపం అంటే ఏంటి అంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి సామెతల గ్రంథము 20:27 బిళ్ళారు వింటున్నారా? సామెతలు 20:27 సొలొమోను భక్తుడు ఈ రీతిగా రాస్తూ అంటున్నాడు, అయ్యా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటున్నాడు. బిళ్ళారు వింటున్నారా? నరుని యొక్క ఆత్మ దేవుడి పెట్టిన దీపం. కనుక ఈరోజు ఏ విషయంలో ఆ దేవుడి పెట్టిన దీపం ఆరిపోయిందో జ్ఞాపం చేసుకొని తిరిగి నువ్వు వెలిగించబడాలని ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇంకా అంత మాత్రం కదా, ఇంకొంచెం లోతుగా ముందుకెళితే ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆదికాండము 2:7 దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటాడు. కనుక దేవుడు పెట్టినటువంటి ఈ జీవాత్మ, ఈ ఆత్మ ఒకవేళ ఏ విషయంలో నువ్వు ఆరిపోయి ఈరోజు ఒకవేళ దేవునికి దూరంగా కనబడుతున్నావో, ఆ బహుమానం పొందుకోవాలని ఆశపడి ఒకవేళ పోగొట్టుకొని కనపడుతున్నావో, తిరిగి అది నువ్వు పొందుకోవాలని ప్రభువారు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ మన ఆత్మీయ దీపము అసలు ఆరిపోవటానికి కారణమేమి? అయ్యా ఒకసారి వెలిగించబడ్డావు, దేదీప్యమానంగా వెలిగావు ఈ భూలోకంలో దేవుని కొరకు, అనేకమైన కార్యములు దేవుని కొరకు చేశావు. కనుక ఈరోజు నువ్వు ఎందుకు ఆరిపోయావో దేవుడు అంటున్నాడు, తిరిగి నువ్వు మరలా వెలిగించబడాలని, మరలా దేవుని యొక్క పనిలో ఉండాలని, పరలోకములు ఆయన ఇచ్చే బహుమానం అక్షయ కిరీటం నువ్వు పొందుకోవాలని దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఈరోజు ఎందుకు నువ్వు ఆరిపోయావో దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డలారా గమనించాలి, ఎక్కడి నుంచి వింటున్నావో సహోదరి సహోదరుడా, ఎందుకు నువ్వు అసలు ఆరిపోవడానికి కారణమేమి అనేది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఒక 4 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 24:20 వారి భక్తిహీనత వలన వారు ఆరిపోయిరి. వీళ్ళారా వింటున్నారా? భక్తిహీనత వలన ఆరిపోయారంట. కారణం ఏంటి? ఇంతకు ముందున్న భక్తి చాలా బ్రహ్మాండంగా ఉన్నింది. కొన్ని కష్టాల వల్ల, పాపం వల్ల వాళ్ళు పాపములో ఇన్వాల్వ్ అయిపోయి భక్తిహీనత ఏం చేశారు? ఆ భక్తిహీనత ఎప్పుడైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయిందో ఆత్మీయ దీపం అనగా ఆత్మీయటువంటి ఆ ఎలుగుతున్నటువంటి ఆ పరాక్రమణ కార్యములు చేస్తున్న బిడ్డలు ఆరిపోయేశారు. బిడ్డలారా, కనుక దేవుడు మరలా ఈరోజు నీ భక్తిహీనత నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండవదిగా అక్కడే మీరు యోబు గ్రంథము 18:5 చూస్తే, వారి భక్తిహీనత వలన వారి దీపము ఆర్పివేయబడిను, వారు అగ్ని జ్వాలలు ప్రకాశింపలేకపోయెను. అంటే ఆరిపోయినటువంటి వారు ప్రకాశింపలేకపోయిరి అని రాయబడి ఉంది. ఈరోజు ఇంతకుముందు నువ్వు ప్రకాశవంతంగా దేవునికి దేదీప్యమానంగా వెలిగావు కదూ, మంచి సాక్ష్యంగా ఉన్నావు కదూ, మందిరములోను దైవ సేవకులు ఎదుట, సమాజంలో, కుటుంబంలో వెలిగించబడిన నీవు ఈరోజు నువ్వు ఆరిపోవడానికి నీ భక్తిహీనత ఏమో. బిడ్డలారా గమనించాల, నీ భక్తిహీనత వల్ల నువ్వు ఆరిపోయావేమో. తిరిగి నీ భక్తిని నువ్వు
ఈ వర్తమానం విని తర్వాత నువ్వు సంపాదించుకోవాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. మూడవదిగా చూస్తే, తల్లిదండ్రులు దూషించిన వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. సామెతల గ్రంథం 20:20 వచనంలో మనము చూడగలం. అంటే జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులతో అంటే భూలోకములు నిన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఆత్మీయంగా మందిరములో సేవకులు, దైవజనులు, పాస్టర్ గారు ఉన్నారు. వారిని లోకముల నుంచి, పాప లోకం నుంచి నీ కొరకు ప్రయాసపడి ఆత్మీయంగా నిన్ను కని పెంచి పెద్దవాళ్ళు చేసిన బట్టి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. మూడవది, పరలోకపు తండ్రి ఉన్నాడు మన దేవుడు. కనుక వీళ్ళకు ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా నీ జీవితాన్ని గడిపావేమో, నీ బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు పాపములో పడిపోయి దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా తిరిగావేమో, దేవుడు అది నీ జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డారా, నువ్వు ఆరిపోవడానికి ఇది ఒక కారణమేమో. తిరిగి మరలా ఈ వర్తమానం వినిన తర్వాత నువ్వు వెలిగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మత్తయి సువార్త 25:8 వచనంలో బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బిడ్డారా గమనించండి, మొత్తము 10 మంది దేవుని చూడడానికి వెళ్ళారు. అందులో 5 మంది బుద్ధి లేని వారి యొక్క దీపాలు ఆరిపోయాయి. దేవుని ఎదుర్కోలేకపోయారు, బహుమానాన్ని పొందుకోలేకపోయారు. ఈరోజు ఒకరు నీ బుద్ధిహీనత వలన, నీ నిర్లక్ష్యం వలన, నీ పాపం వలన, ఒకవేళ ఇంకా దేవుని కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని అవాయిడ్ చేసి ఆ సమస్యలకు నువ్వు బానిసమైపోయి వెలిగించబడి నువ్వు ఆరిపోయావేమో, తిరిగి నువ్వు జ్ఞాపకం చేసుకొని వెలిగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మత్తయి సువార్త 20:7 వచనంలో బుద్ధి కలిగిన తమ బిడ్డలందరూ కలిసి తమ దివిటీలను చక్కపరుచుకునేరి అని రాయబడి ఉంది. యేసు ప్రభు యొక్క స్వరం వినినప్పుడు బిడ్డారా, ఆ బుద్ధి కలిగిన వారు దివిటీలు మరలా చక్కపరుచుకున్నారు. ఈరోజు నువ్వు చక్కపరుచుకో. ఆరిపోయిన నీ దీపం తిరిగి వెలిగించబడ్డానికి ఏ విషయములో ఒకవేళ దేవుని మందిరములో దైవ సేవకులతో నీ సహవాసం, మందిరములో నీ సహవాసం ఒకవేళ దూరం అయిపోయిందేమో, దైవ సేవకులతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని దూరం చేసుకున్నావేమో, సంఘముతో ఉన్నటువంటి ఆ సహవాసం దూరం అయిపోయావేమో, లోకములో పడిపోయి నీ జీవితాన్ని ఆర్పేసుకున్నావేమో, తిరిగి ప్రభువారు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటలు నిన్ను ఆలోచింపజేస్తున్నప్పుడు మరలా నువ్వు వెలిగించబడాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. అందుకని దేవుని యొక్క మహాబట్టి కీర్తనకారుడు అంటాడు 18:28 వచనంలో, దేవా నా దీపమును వెలిగించువాడు నీవే, చీకటిని వెలుగుగా చేయవాడు నీవే. ఆరిపోయినటువంటి దీపాలను వెలిగించేవాడు నీవే. ఆరిపోయినటువంటి ప్రతి దీపాన్ని వెలిగించేది దేవుడే. కనుక పూర్వము, మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. పూర్వము మనకు కరెంటు ఉండేది కాదు. పల్లెటూర్లలో మనకుండేది కిరసనాయిల ద్వారా దీపాలు వెలిగించుకునేవాళ్ళు. పెట్రోమస్ లైట్లు ఉండేవి. కనుక ఈ లైట్ల ద్వారా లాంధ్రులు ఉండేవి. వీటి ద్వారా దీపాలు వెలిగించి ఉండేవాళ్ళు. అయితే గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు ఆ దీపం మీద పురుగులు పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఆ కాపాడుతున్నప్పుడు గాలి ఎక్కువ వీసినప్పుడు దానికి ఏదో ఒకటి మరుగు చేసి కాపాడుకుంటారు ఆ దీపాన్ని. గాలి దాని మీద కొట్టకుండా, పురుగులు వచ్చి దాని మీద వాలకుండా. కనుక ఈరోజు ఒకవేళ ఆత్మీయంగా నీ జీవితం ఎక్కడ ఆరిపోద్దోనని భయములు నీలో కలిగి, ఇంకా పునర్ధన దేవుని యొక్క శక్తిని పొంది, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు త్యాగం చేసిన దేవుడు, నీ కొరకు చనిపోయిన దేవుడు, నీ కొరకు తిరిగి లేచిన దేవుడు, నిన్ను మరలా సజీవునిగా పరలోకములు యుగయుగములు ఆయనతో కూడా 1000 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టే దేవుడు, ఆయన బహుమానం ఇచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి నీ దీపాన్ని వెలిగించుకోవా? అందుకని ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి దాసుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను ప్రేరేపించి నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు తిరిగి వెలిగించబడాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. లాస్టుగా యోహాను సువార్త 5:35 వచనములో దేవుని యొక్క మహాకృపను బట్టి యోహాను మండుచు ప్రకాశించున్న దీపమై ఉండిను అని రాయబడింది. బిడ్డరా, యోహాను దేవుని యొక్క అనేకమైన శ్రమలు వచ్చాయి. పద్మాసి దీవుల్లో వేసేసారు. తనకు
అన్నము లేదు, తేనె పురుగులు తింటూ బ్రతికాడు. దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు, మండుసు ప్రకాశించాడు. నువ్వు అలా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఈ వర్తమానం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, కనుక సంఘంలో ఉన్న వారందరికీ, అనేకులకు ఇక నుంచి అయినా సరే దేవుని రాకడ దగ్గర ఏంది కనుక ఇక నుంచి నువ్వు దేవుని యొక్క మహాకృపను బట్టి అడుగు, దేవా ఈ ఆరిపోయిన ఈ దీపమును తిరిగి మరలా వెలిగించు. అయ్యా ఈరోజు నీ మాటలు విన్నాను, నన్ను కాదయ్యా నా కుటుంబాన్ని, ప్రభువా నాతో ఉన్న సమాజంలో ఇంక ఎవరైతే ఆరిపోయారో, ఎవరైతే వాళ్ళ జీవితం పతనం చేసుకున్నారో తిరిగి వారందరినీ వెలిగించమని ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పనిసరిగా ఆరిపోయిన నీ దీపమును వెలిగించి పరలోకములో ఉన్నటువంటి అక్షయమైనటువంటి కిరీటాన్ని, బహుమానము నీకు, మీ పిల్లలకు దేవుడిచ్చి సదాకాలం ఆయనతో కూడా ఉండే భాగ్యం మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు మీకు వందనాలు. బిడ్డలు వర్తమానం విన్నారయ్యా, దీవించండి, ఆశీర్వదించి బిడ్డలందరినీ వెలిగించి నీ పరలోకములో మీరిచ్చే బహుమానానికి అర్హులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.